సో ప్రస్తుతం మనం సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టాల్ దగ్గర ఉన్నాము. ఎలా ఉంది ఏంటి కనుక్కుందాము. ఇది ఎన్నోసార్లు మీరు అపెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి స్టాల్ పెట్టారు. ఎలా ఉంది కదా? ఇప్పుడు మేము 5th టైం అండి ఇక్కడ చేయడం. చాలా బాగుంది రెస్పాన్స్. తల్లిదండ్రులు కూడా పిల్లలతో సవాలు తీసుకొని రావడం జరుగుతుంది. చాలా మంచిగా ఉందండి రెస్పాన్స్. లాస్ట్ ఇయర్ అంటున్నా ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ కాలేదు కదండి. అడ్మిషన్ స్టార్ట్ కాలేదు. ఎంక్వైరీస్ ఆల్మోస్ట్ మనకు 200 వరకు ఎంక్వైరీస్ వచ్చినాయండి. ఎంక్వైరీస్ బాగున్నాయి. పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, కాలేజ్ ఎలా ఉంటుంది, గ్రూప్ ఎలా ఉంటుంది, చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏం అడుగుతున్నారు? అయితే వాళ్ళు ఏంటంటే ప్లేస్మెంట్ అనేది అడుగుతున్నారు. ప్లేస్మెంట్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్లేస్మెంట్ రావాలంటే ఏంటంటే మనకు 3rd ఇయర్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కూడా క్లియర్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం అనేది మేము వాళ్ళకి చెప్తున్నాం. వీటితో పాటుగా సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం అనేది మేము ఫస్ట్ ఇయర్స్ నుంచే వాళ్ళకు సిఆర్టీ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాం. అకాడమిక్ ప్రోగ్రామ్తో పాటు వాటిని మనం సిఆర్టీ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3rd ఇయర్కి వచ్చేవరకు ఇంకెక్కువ ఫోకస్ చేసి మనం ఫైనల్ ఇయర్లో వాళ్ళకు ప్లేస్ అయ్యేటట్టు మనము చూస్తున్నామండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఎడ్యుకేషన్ పేరులో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఏమైనా ఎంక్వైరీస్ ఇంకా పెరిగాయా? లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏంటంటే అందరూ కూడా మామూలుగా సిఎస్సి అది ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఏ మొత్తం ఆల్ ఎంక్వైరీస్ 90% ఎంక్వైరీస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. దట్ వీ డిఫరెంట్. మీ ఇన్స్టిట్యూట్లో మీ చదివి వీళ్ళంతా పరాణం ఇప్పుడు అరవింద్ ఉన్నాడు. అరవింద్ వచ్చేసి ఏఎండి దాంట్లో 30 lakhs ప్యాకేజ్ తోటి వచ్చి పరాణం అన్నాడు. ఇప్పుడు సాయి కిరణ్ ఉన్నాడు. ఇంటెల్లో 25 lakhs మా ఇన్స్టిట్యూట్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఫైనల్ ఇయర్లో ప్లేస్ అయినటువంటి స్టూడెంట్స్. ఎంతమంది స్టూడెంట్స్ మీ ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్ సాధించారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి మన దగ్గర 650 members ప్లేస్మెంట్ అయినారండి. సిద్ధార్థ్ ఇన్స్టిట్యూషన్ స్పెషాలిటీ ఏంటి? మెంటరింగ్ అనేది బాగుంటుందండి. మెంటరింగ్ అనేది మనం ఒక 20 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ అంటే మెంటరింగ్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కూడా మెంటరింగ్ అనేది సక్రమంగా జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్కి మన దగ్గరకు వచ్చినప్పుడు మా దగ్గర మెంటరింగ్ అంటే మేమే వాళ్ళకు తల్లిదండ్రులాగా, సెకండ్ పేరెంట్స్ లాగా మేము ఉంటామండి. అది మా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత. దాంతో మాకు పాస్ పర్సెంటేజ్ పెరగడం, ప్లేస్మెంట్స్ రావడం అనేది ఎక్కువ ప్లేస్మెంట్స్ రావడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.